టీచర్ వచ్చారు, నేను వెళ్ళొస్తా. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందమ్మా? నీ మొగుడు నిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా మోసం చేశాడు. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళేటప్పుడు నా డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయాడు. వాడిని ఊరికే వదిలిపెట్టను. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే 3 రోజులు పట్టుకుంటా. నువ్వేం దిగులు పడకు. అతను పోతే పోయాళ్లే, ఇప్పటికైనా నీ మనసు మారితే నువ్వు సుఖపడతావు. ఎందుకు ఇలా దిగులు పడతావు? వాడు ఇంకా చచ్చిపోలేదు కదా. ఒకవేళ అలా జరిగినా కూడా నువ్వేం దిగులు పడకో, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. అదే మీరే చూసుకుంటారు. పిల్లల గురించి ఆలోచిస్తేనే నాకు బాధగా ఉంది. మరైతే నేను ఇంకా బయలుదేరినా, అప్పుడప్పుడు వస్తానే. ఆయన డబ్బు తీసుకునే నీ మొగుడు పారిపోయాడు. ఆ కోపాన్ని ఆయన ఏమన్నా నీ మీద చూపిస్తున్నాడా? అదే మా అయ్యగారి మంచితనం. ఆయనది బంగారం లాంటి మనసు. పాపా దాసు, ఇదిగో వస్తున్నా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎవరో తెలియట్లేదు. ఈ ఇంటి ఓనర్ నారాయణ. ఏంటి? నువ్వు అడిగేది బాగానే ఉంది తల్లి. ఇంటి అద్దెకిస్తే కుక్కలు రాకూడదా? నీ మొగుడున్నప్పుడే అద్దె సరిగ్గా ఇవ్వలేదు. వాణ్ణి అడిగితే దెబ్బలే దొరుకుతాయి. ఇప్పుడు నీ పరిస్థితి తెలుసు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నువ్వే చెప్పమ్మా. అద్దె ఇవ్వట్లేదంటే ఇల్లు ఖాళీ చేయాలి. అదే కదా పద్ధతి. ఈ పిల్లలతో నువ్వెక్కడికి వెళ్తావు? అంత చెత్త పని నేను చెయ్యను, కానీ అద్దె కావాలి నాకు. కానీ అది డబ్బుగానే ఉండాలని నేను అనుకోవట్లేదు. మీరేం మాట్లాడుతున్నారు? నీకు అర్థం కావట్లేదా? అద్దె విషయాన్ని నేను అడ్జస్ట్ చేసుకుంటా, నువ్వు కొన్ని విషయాలని అడ్జస్ట్ చేసుకో. ఒకరికొకరు అడ్జస్ట్ చేసుకోపోతే ఎలా బతకడం? ఏంటి, నేను అప్పుడప్పుడు వస్తాను. బయటకెళ్ళు. నీ అద్దె నేను తీసుకొచ్చిస్తాను, కానీ ఇలా ఇంట్లో పులికొచ్చావంటే నీ కాళ్ళు 2 విరగొడతావు. వెళ్ళరా, బయటకు వెళ్ళు. అరే నన్ను నువ్వు. ఏమైంది? ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? కూర్చోండి. పని ఎట్టా సాగుతుందేటి? గొడవలే లేవుగా? గొడవ ఏదైనా ఉంటే మీరు వస్తారు కదయ్యా. మీరు చెప్పారు కాబట్టి కూలి విషయంలో అయ్యగారు కొద్దిగా దిగి వచ్చారు. అది సరే, మీ ముందు అయ్యగారు ఓడిపోయారు కదా. అలానే ఏం కాదు గానీ ఒకరికొకరు సాయం చేసుకుంటే కదా బ్రహ్మాండంగా ఉండేది.
రాయ్ దాసు అయ్యా ఉమ్. ఏంట్రా పార్టీ వాళ్ళు వచ్చారు? ఏం ప్రాబ్లం క్రియేట్ చేయడానికి వచ్చారో ఏంటో. పని వాళ్ళతో మనం ఎక్కువగా మాట్లాడకూడదు. ముందు వాళ్ళని రమ్మను. ఇప్పుడే పిలుచుకొస్తాను. వ్యాపారం ఈ సోట్లో మాత్రమే ఉండకూడదు యజమాని. అప్పుడప్పుడు సరుకు ఒడ్డు దాటాల. మన తాడుకున్న పేరు విదేశాల వరకు విస్తరించాలి. ఏదేమైనా కార్మికులకి ప్రయోజనం చేకూరాలి. ఏమైనా దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటిదేం కాదు. నేను మీకు అవసరమైనవన్నీ చేసి పెడతాను. కూలి పెంచమని నేను చెప్పినప్పుడు మీరు ఖచ్చితంగా చేశారు కదా. ఇదేదో నా తరపు నుంచి తృణమో పణమో అనుకోండి. ఆ, ప్రాబ్లం రాకుండా ఉంటే చాలు. ఎటువంటి గొడవ జరగదు. ఫారిన్ కంపెనీ వాళ్ళు నేరుగా ఇక్కడికి వచ్చి మన సరుకును చూస్తారు. వాళ్ళు ఓకే అంటే అంతా ఓకే. ఆ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. మీరు చెప్తే చేయకుండా ఉంటానా? ఏంట్రా చిన్న పని ఉంది, నేనే వచ్చి కలుసుకుంటా. అలాగే మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? వెళ్ళండి. ఏమైందిరా? త్వరగా చెప్పరా. నువ్వు నోరు మూయ్. అయ్యగారు ఎవరొచ్చారో చూడండి. ఆ, లోపలికి రా. రా. ఏంటమ్మా, ఎలా ఉంది నీ జీవితం? మీ ఆయన గురించి ఆచూకేమని దొరికిందా? నేను కూడా వాడిని వెతుకుతూనే ఉన్నా. ఏంట్రా? అంతే కదా. ఉమ్. వాడు మన చేతికి చిక్కకుండా ఉంటాడా? అవును, నువ్వు ఊరికే వచ్చావా లేకపోతే అయ్యగారు సాయం కోసం ఏదైనా? నాకిక్కడ ఏదైనా ఒక చిన్న పని. అయ్యో, నువ్వు చేయడానికి ఇక్కడ పనే ఉందబ్బా. రే దాసు, తను చేయడానికి మన దగ్గర పనే ఉంది చెప్పు. ఇక్కడ పని చాలా కష్టమైంది. అది కాకుండా పని తెలియకపోతే చాలా కష్టం. అయినా తనకి పని లేదని ఎలా చెప్పగలను చెప్పు. నువ్వు ఒక పని చెయ్యి. నువ్వు తనని తీసుకెళ్లి మన ఏరియా అంతా చూపించు. తనకి ఏ పని ఇష్టమో అది చేస్తుంది. ఏమంటావు? తీసుకుపోరా. నువ్వు వెళ్ళమ్మా, పదమ్మా. వెళ్ళు. పద పద. కార్తీక్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పనులన్నీ నేనే చేస్తున్నాను. అతను నమ్మినందుకు అయ్యగారికి బాగా నామం పెట్టాడు. అక్క అలా చూడు, ఎవరొస్తున్నారో చూసావా? కార్తీక్ పెళ్ళం కదా. కొంచెం తొందరగా తీసుకెళ్ళవే, ఎండిపోద్దే బాబు. నా మాట వినకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ అందరికీ తెలుసు. నువ్వు పదమ్మా. తాను సరిగ్గా లేకే కార్తీక్ ఇంకో దాంతో పోతున్నాడు. ఈవిడేమో ఇక్కడ అధికారం చేయడానికి వచ్చినట్టు ఉంది. అదే తనని నిందించి ఏం చేయడం? కొంతమంది చేసిన పనుల వలన తన పిల్లలతో రోడ్డు మీద పడింది. ఎవరిని ఇప్పుడు మాట్లాడుతున్నా? నా కూతురు ఇప్పుడు ఎవరిని వలేసి వాళ్ళలో వేసుకోలేదు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న ఆడది సవ్యంగా ఉంటే మగోడు ఎవరింటికి వెళ్ళడం. పోవే. ఇది చేసిన పనుల వల్లే ఈ వయసైన కాలంలో మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేకుండా ఉన్నాను. నేను ఒంటరి అయిపోయాను, చూసావు కదా. దీనికి భయపడే నా కూతురు ఇల్లు వదిలి పారిపోయింది. చేసిందంతా చేసేసి ఇప్పుడు ఈ అమ్మాయిని నిందిస్తున్నారు. ఇక్కడ నువ్వు బతకాలని మాత్రం అనుకోకే. ఇదిగో చూడు, నోరు మూసుకుని పని చేయి, లేదంటే పని నుంచి పీకెత్తాను. వెళ్ళి పని చూసుకోవే. వీళ్ళతో ఎప్పుడు ఇదే గొడవమ్మా. నువ్వేమీ తప్పుగా అనుకోకు. నీకేం కావాలన్నా సరే నన్ను అడుగు. ఈ కమిటీ అయ్యగారు సంతోషంగా చూసుకుంటారు. లేదంటే అతను దాని వెనకతలేదో తిరుగుతాడు. ఇలాంటి మందిని ఎంతమందిని చూడలేదు చెప్పు. అనవసరంగా వాకుండా పనులు చేయండి. ఆ, అందరూ మంచి వాళ్ళేలే. పనులు చేసుకోండి. ఏమన్నా అర్థమవుతుందా? రా, నేను నీకు నేర్పిస్తాను. నువ్వు తప్పుకో. నేను నేర్పిస్తాను మేస్త్రి. నువ్వు నీ పని చూసుకో. గొప్పగా చెప్తున్నావు కానీ. ఇలా రామ్మా. దేవుణ్ణి తలుచుకుని మొదలుపెట్టు. ఇదేమీ అంత కష్టమైన పని కాదు. అక్క మీరు అటువైపు వెళ్ళండి. నువ్వు రామ్మా. పని త్వరగా నేర్చుకోవాలి, లేకపోతే అంతేమని నీకు. అసలు వడ్డీ కలిపి 500 రూపాయలు అయింది. అంతోని సమస్యగాడని చాలా మంది నాతో చెప్పారు. కానీ నా దగ్గర వాడి వేషాలు సాగవని నీకు తెలుసు కదా. సద్దను లేదా? ఎప్పుడు ఈ దోశలేనా? ఇంకొంచెం చట్నీ పెట్టు.
యాంటోనీ ఈ రోజు మార్కెట్కి వస్తాడు. ఈ రోజు వాడిని ఊరికే వదిలేది లేదు. డబ్బులు వడ్డీకి తిప్పడం తప్ప ఇంకే పని ఉంది చెప్పండి మీకు. నీకేం పోయింది? కష్టపడేది నేను కదా. ఎంత డబ్బు! ఒక్కొక్కడు నన్ను మోసం చేస్తూనే ఉన్నాడు. ఇంకొంచెం నీ దాన ధర్మాలతో పోతోంది. కాస్త మాట్లాడకుండా తింటారా? మీరెప్పుడొచ్చారు? నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? దీపా ఓనర్ కంపెనీలో నాకు పని దొరికింది. నీ వల్ల ఇదంతా ఎలా చేయగలవు రుక్మిణి? బతకాలి కదక్కా, పిల్లల్ని పస్తులుంచలేం కదా. దీన్ని చూస్తుంటేనే నాకు బాధగా ఉంది, ఒక్కదాన్ని వదిలేసి ఎలా వెళ్ళడం అని. నువ్వు దేనికి దిగులు పడకు. నువ్వు వచ్చేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉంటారు. నాకు ఒక తోడుగాను. ఏమ్మా? జాగ్రత్తగా ఉండాలి అక్క, నువ్వు ప్రశాంతంగా వెళ్ళిరా. రామ్మ వెళ్దాం.